గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. క్యూబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారిగా ఎక్కువ మంది వచ్చినట్టు ఉంది, జామ్ అయిపోయింది మొత్తం. హ్యాంగ్ అయింది. సంతోషం. మరి మొదలెట్టేద్దామా లేదంటే కొంచెం టైం ఇద్దామా? ఓ పని చేయండి, మీరు ఎవరెవరు ఉన్నారో మన వాళ్ళు ఎవరున్నారో కొద్దిగా కాల్ చేసిస్తే వచ్చేస్తారు. ఎందుకంటే రేపెట్టి పరిస్థితిలోనూ రోబోటిక్ డాడీ రిలీజ్ అయిపోవాలా, కాబట్టి దాని గురించి చెప్పాలా. ఓకే డాడీ. ఒకసారి అందరూ ఇప్పుడు ఎంత కదా, ఒక్క 10 నిమిషాలు కూడా అవసరం, ఇంకొక 7 నిమిషాలు 8 నిమిషాల్లో మొత్తం కాల్ చేసిండి అందరూ. మన వాళ్ళు ఎవరైనా లోపలికి వచ్చారంటే మన అదృష్టం. ఎవడో రాకముందు మనం తెచ్చేసుకుందాం. కానీ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే డాడీ. दोस्तों ये मीटिंग बहुत इम्पोर्टेंट मीटिंग నరసింహరావు సిగ్నల్ బాగాలేనట్టుంది. మళ్ళీ అలాగేనైతే వస్తున్నది, ఇప్పుడు వస్తుంది, మళ్ళీ తరపోతుంది. అలా డిస్టర్బెన్స్ గానే ఉంటే ఇవాళ నరసింహరావు సార్ గుడ్ మార్నింగ్. నరసింహరావు సార్ గుడ్ మార్నింగ్. మధు, చెప్పండి సార్. వస్తున్నదా? మీ వాయిస్ క్లియర్ గా ఉన్నది. అందరూ ఒకటేసారి మళ్ళీ మ్యూట్ చేసుకోవడం వల్ల అందరు వాయిస్ వస్తుందన్న ఆలోచనతోటి మ్యూట్ చేయడం జరిగింది. మీ వాయిస్ క్లియర్ గా ఉంది సార్. ఒకసారి హిందీలో సార్ చెప్పితే ఒకసారి చెప్పండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. दोस्तों गुड मॉर्निंग सभी को। दोस्तों डैडी जी का कहना है कि कल हमारा बहुत इम्पोर्टेंट मैसेज है, क्योंकि हमारा कल रोबोटिक सिस्टम का ओपनिंग है। ठीक है, कल से हमारा रेफरल लिंक वगैरह चालू हो जाएगा कल रोबोटिक सिस्टम का। इसके लिए जितने भी आपके पास पार्टिसिपेंट है, आपके पास जितने भी डाउन लाइन में है या आपका सीनियर है, आपका आजू में बाजू में जो भी होंगे, ठीक है, उन सभी को लेके आइए, क्योंकि हमारा पास 500 का टीम है। 500 का पार्टिसिपेंट कर सकते हैं यहाँ पे, क्योंकि जूम मीटिंग की कैपेसिटी हमारा 500 का है और उसके साथ साथ हमारा डी चैनल भी चल रहा है। ठीक है, तो यहाँ पे अभी हमारे पास ओनली 300 लोग आए हैं, 300 भी नहीं है, 284 आए हैं। तो आपके पास 7 मिनट का बाकी टाइम है, 5 मिनट और टाइम है। 5 मिनट के अंदर आप लेके आइए सभी को, क्योंकि बहुत इंपॉर्टेंट मैसेज है दोस्तों। तो इसको जब वो लोग समझ लेंगे ना, आज कल सुबह आपको बोलने की जरूरत नहीं पड़ेगा, फास्ट आपके पास ज्वाइनिंग आएगा दोस्तों। थैंक यू। ఆ వెయిటింగ్ రూమ్ లో ఉన్నారట, కొద్ది చూడండి రా. ఎప్పుడెప్పుడు క్లియర్ చేస్తున్నాం డాడీ, లేకుండా మొత్తం ఉన్నారట. ఎప్పటికప్పుడు క్లియర్ చేయండి, 3 ఉన్నారట, చేసేయండి. మళ్ళీ కేస్ మాల్ అని ఉంది. అరే వెరీ గుడ్ లవ్ యూ డాడీ.
ఓ పాల పెట్ట వస్తుంది, బాగుంది, సంతోషం సంతోషం. ఓ రమేష్, సార్ సార్ చెప్పండి సార్. నువ్వు కాదు, లవ్ సింబల్ పంపిస్తున్నాడు రమేష్. ఓకే సార్. రాజమని అబ్బా అబ్బా డాడీది. బాబు నాగ్ సూపర్ సూపర్. టైం అవుతున్నంత వరకు చూద్దాం మనడందరినీ. డాడీస్ ఇవాళ మన కేవలెట్ రిలీజ్ అయింది, దానికి ఒకసారి మీ ప్రేమానురాగాలతో పువ్వులతో ఒకసారి చప్పట్లుగా భావిద్దాం. ఒకసారి మీరు పంపించండి డాడీస్. లవ్ యూ, లవ్ యూ. అది సూపర్ డాడీస్. డాడీ డాడీ ఆ రూమ్ లో 5 ఉన్నారట చూడండి. నేను చూస్తున్నాను డాడీ. ప్రవీణ్ రాజు గారికి, ఆ రవికుమార్ రెడ్డి గారికి అడ్మిట్ అయ్యింది, అది అడ్మిట్ అంటే ఇవ్వండి డాడీ. కోహోస్ట్ నన్ను చంపేస్తున్నారు వినకుండా. సరే ఇవ్వండి, అక్కడ ఎవరు ఉన్నారు ఇవ్వండి. రవికుమార్ రెడ్డి, ప్రవీణ్ రాజు గారు. ఇవ్వండి అన్నం రెడ్డి. ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. లవ్ యూ డాడీస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. మన కేవలెట్ ఇవాళ అద్భుతంగా రిలీజ్ అయింది. చాలా ఎక్కువగా జూమ్ ఏమంటారు, జామ్ అయిపోయింది, దెబ్బకి సర్వర్ జామ్ అయిపోయింది. సూపర్ సూపర్ సూపర్. 10 నిమిషాలు. రెడీస్, మళ్ళీ మనం మరొకసారి మళ్ళీ మన తాలూకా లవ్ సింబల్స్ అన్నింటినీ తెలుపుదాం. కొంచెం రెస్ట్ తీసుకోండి, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. హోస్ట్ గారు ఒకసారి రవికుమార్ రెడ్డి గారికి ప్లస్ ప్రవీణ్ రాజు గారికి కోహోస్ట్ ఇవ్వండి సార్. అందులో 3+ వస్తుంది, ఓపెన్ చేయండి. అది టైం అయిపోయింది, 3:35, అంటే 350 దగ్గర వచ్చారు. స్టార్ట్ చేద్దాం. ఇంకా నాకు మెసేజ్ పెడుతున్నారు, డాడీ మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అని చెప్పేసి. అందరూ మంచి బిజీగా ఉన్నారు, అయినా సరే మనం దీన్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే డాడీస్, గుడ్ మార్నింగ్. నైట్ మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని అవాంతరాలు వచ్చాయి. ఆ చిన్న డిస్టర్బెన్స్ కి, అంటే చిన్నదంటే హిందీ డాడీ ఫోన్ పని చేయకపోవడం, మిగతా వాళ్ళకి సరిగా మైక్ అందకపోవడం, ఇవన్నీ డిస్టర్బెన్స్ రావడం వల్ల మనం ఆపేసాం. ఇదంతా దేవుడి తల కృపే. ఎందుకంటే ఇంకా క్లియర్ మాట్లాడుకోవడానికి నువ్వు ఇప్పుడొద్దు, రేపే మాట్లాడని చెప్పినట్టు అయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే మీరు కేవలెట్ ఏదైతే ఉందో స్టార్ట్ చేస్తున్నాం. నరసింహరావు రెడీనా? రెడీ. కేవలెట్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్నే మన డాడీ రోబోటిక్ వాడాలి. మీరు దానికి సంబంధించిన ఆ డాలర్స్ అవిని
కే వ్యాలెట్ లో తీసుకొచ్చి కే వ్యాలెట్ లో నుంచి డాడీ రోబోట్ లోకి పంపించుకొని యాక్టివేషన్ చేయాలి. కాబట్టి ఆ యాక్టివేషన్స్ అవన్నీ ఎలాగా అనేది అంతా మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. కాబట్టి ఇవాటిలాగే మళ్ళీ నేను ఒక వీడియో చేయిస్తాను. ఇవాళ లేట్ గా ఉండదు, రేపు చాలా అర్లీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓవర్ టు హిందీ. थैंक यू डैडी। दोस्तों डैडी जी का वॉइस आ चुका है, और नहीं डैडी जी ने अभी जो बताया उसके बारे में मैं बात करूंगा कि के वैलेट सभी लोग कर चुके हैं, ठीक है। बहुत सारे लोग कर चुके हैं, कुछ लोग बाकी होगा, क्योंकि आज हमारा एक ही साथ सभी लोग के वैलेट को करने के लिए कोशिश किए हैं। तो सभी लोग इतना सारा पब्लिक आ गया जिसकी वजह से हमारा सर्वर में भी थोड़ा इफेक्ट पड़ा था, ठीक है। लेकिन सर्वर में जाम हो गया था, वो डैडी जी बता रहे थे। उसके साथ साथ डैडी जी का कहना है दोस्तों, के वैलेट जो हमारा आ चुका है उसके अंदर ही आपको हमारा डाडी रोबोटिक सिस्टम में आपको एक्टिवेशन करने के लिए के वैलेट से ही आपको आपका यूएसडीटी लेके आना है, यूएसडीटी, ठीक है। यूएसडीटी कहाँ से लाना है आपको? हमारा के वैलेट से। के वैलेट के अंदर आपको यूएसडीटी लेके रखिए। जैसे हमारा कल रोबोटिक सिस्टम डाडी रोबोटिक सिस्टम चालू होता है तभी तुरंत आपको वहाँ से आपको कॉपी कर आपको लेके एड्रेस देके आपको हमारा रोबोटिक सिस्टम के अंदर एक्टिवेशन के लिए लेके आना है। कितना डॉलर से स्टार्ट होगा? $23 से, ठीक है। थैंक यू। ओवर टू यू डैडी। డాడీ ఓకే రెడీ, ఓకే ఓకే. నాకు ఈ పనిలో ఉండి ఇప్పుడు దాకా భోజనం చేయడానికి అవ్వలేదు. ఉదయం నుంచి నేను మధ్యాహ్నం కొద్దిగా తినడానికి అయింది కాదు. ఇప్పుడు కొద్ది తాగాను, ఇప్పుడే తిన్నాను, అందువల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. ఓకే, అయితే మీరు ముందు మనం రోబోటిక్ గురించి మాట్లాడుకుందాం. మొన్న మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను, అలాగే నేను అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. కానీ ఫైనల్ గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం. ఈ రోబోటిక్ సిస్టమ్ ఏంటంటే కంపెనీ ఆటో పూల్ లో నుంచి మనకు వస్తుంది. కంపెనీకి వచ్చేటువంటి మొత్తం జాయినింగ్స్ అన్ని కూడా మన కింద పడుతుంది, అంటే మీ కిందనే మొత్తం వస్తాయి అనేది దాని కాన్సెప్ట్. అయితే మన రోబోటిక్ లోను అలా కంపెనీ అన్ని కిందకి రావడమే కాకుండా మీ కంట్రోల్లోకి దీనికి ముందు రావాలంటే 25 లెవెల్స్, 25 లెవెల్స్ లెవెల్ ఇన్కమ్ ప్రోగ్రామ్ ఇది. ఈ లెవెల్ ఇన్కమ్ లో రేపు నేను మీకు ఈ రోజులాగే ఏ లెవెల్లో ఎంత కమిషన్ వస్తుంది మనకి, వాట్ ఈజ్ వాట్ అని అన్ని కూడా మీకు ఇవాళలాగే మొత్తం అంతా వివరంగా పెట్టేస్తాను. ఫస్ట్ లెవెల్ ఎంత వస్తాయి, మిగతా లెవెల్స్ ఎంత వస్తాయి అన్ని కూడా. అయితే మీరు ఇలా మీరు 25 లెవెల్స్ రిఫరల్లో మీరు తీసుకుని జాయిన్ అయిన వెంటనే మీరు ఇంకేమి చేయవసరం లేదు, మీరు ఆటోమేటిక్గా కంపెనీ పూల్లోకి వెళ్ళిపోతారు. ఆ కంపెనీ పూల్లోకి వెళ్ళిపోతే అక్కడ రోబోటిక్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్కరు వస్తే చాలు, మీ కింద 9 రోబోలు వస్తాయి, డాడీ రోబోస్ 9 జాయిన్ అయిపోతాయి ఇక్కడ. ఆ జాయిన్ అయిపోయి ఆ 9 నుంచి కూడా మీకు కమిషన్ వస్తుంది. అంటే మీ కిందని ఎవరైనా జాయిన్ అయితే, మన కంపెనీలో మీ రోబోటిక్ కిందకు వస్తే ఆ జాయిన్ అయిన వ్యక్తి ప్లస్ మరో 10 ఐడీలు ఒకేసారి వచ్చి పడిపోతాయి. ఒక వ్యక్తి కంపెనీలోకి జాయిన్ అయినప్పుడల్లా 10 ఐడీలు రోబోటిక్లోకి వెళ్ళిపోతాయి. ఈ 10 ఐడీల మీద ఆ పైన వాళ్ళందరికీ 14 లెవెల్స్ వరకు కమిషన్ వెళ్ళిపోతుంది. అదే रोबोटिक लेवल इनकम। चुप्पी डैडी। दोस्तों डैडी जी का कहना है कि हमारा रोबोटिक सिस्टम जो है ऑटोपुल सिस्टम है, ठीक है। ऑटोपुल सिस्टम मतलब क्या है, आप सभी को पता है। ऑटोपुल में क्या होता है कि आप ज्वाइनिंग करते हो या कंपनी से कहीं से भी एंट्री आता है तो वो आपके नीचे जाता है, उसको बोलते हैं ऑटोपुल कंपनी, ऑटोपुल सिस्टम, ठीक है। लेकिन हमारे यहाँ पे थोड़ा सा चेंजेस है और हमारे यहाँ पे 25 लेवल पे लेवल इनकम आने वाला है। आपको लेवल इनकम का प्रोग्राम कंपनी ने बनाया है। उसमें कैसा रहेगा कि आपने ज्वाइनिंग किए, आप यू है, आपने ज्वाइनिंग किए और आपके नीचे कंपनी के अंदर कहीं पे भी कोई एक बंदा आया तो कंपनी आपको 9 रोबोटिक गाड़ी दे रही है। मतलब टोटल 10 एंट्री आपके नीचे आ रहा है और 10 का 10 एंट्री से आपको 14 लेवल पे आपका इनकम आने वाला है। मतलब 9-10 लोग जो है वो सारा 10 का 10 लोग का इनकम आपको कंटिन्यू आता रहेगा, क्योंकि आपने ज्वाइनिंग किए और आपके नीचे कोई भी नहीं है। लेकिन
कंपनी के थ्रू से ऑल ओवर इंडिया से कोई भी 1% आपके नीचे जैसे आ जाता है तो बाकी का 9 जो है डैडी जी का रोबोटिक सिस्टम चालू हो जाएगा। वहाँ पे डैडी रोबोटिक सिस्टम आ जाएगा, जिसकी वजह से 10 लोगों का इनकम आपको कंटिन्यू आते रहेगा दोस्तों। ओवर टू डैडी। ఆల్ ఓవర్ ఇండియా కాదు డాడీ, ఆల్ ఓవర్ వరల్డ్. ఓకే వరల్డ్, ఓకే థ్యాంక్ యూ డాడీ. ఇది వరల్డ్ వైడ్ గా ఉన్నది. ఇప్పుడు మీకు కేవలెట్ ఎలాగైతే చేసామో అలాగే అది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశస్తుడైనా మీరు జాయిన్ చేసేయచ్చు. దాని ఓకే వీడియో మీకు ఇస్తాను. మొత్తం భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అలాగే ఏ దేశం నుంచి అయినా వచ్చి దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. అందుకే ఐఎస్డిటి మనకి ఇంకా డిసెంబర్ నుంచి కాబట్టి యుఎస్డిటితో రిజిస్ట్రేషన్స్ అది యాక్టివేషన్స్ పెట్టాను. ఐఎన్ఆర్ కానీ మిగతా ఏ దేశం కరెన్సీ పెట్టకుండా పెడితే అక్కడితో ఆ దేశం వరకే ఉంటది. అందుకోసం ఇంటర్నేషనల్ కరెన్సీని క్రిప్టో కరెన్సీలో ఈ యుఎస్డిటితో మీరు యాక్టివేట్ చేసుకున్నాక ఇచ్చాను. అంటే ప్రపంచంలో ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు, ఏ దేశస్తుడైనా మనం జాయిన్ చేసేయచ్చు. చెప్పమ్మా, కొంచెం కొంచెం చెప్పేది ఎక్కువ టైం ఉండదు. हाँ दोस्तों నరసింహరావు, डैडी जी, हाँ ओके दोस्तों डैडी जी का कहना है कि इंडिया ने वर्ल्ड में जितने भी कंट्री है, ठीक है, कोई भी पर्सन को हमको ज्वाइनिंग करना है तो यहाँ पे कर सकते हैं, क्योंकि हम लोग इसको एक इंटरनेशनल कंपनी के जैसे चल रहा है। और इंटरनेशनल मतलब जैसे आप डिसेंट्रलाइज बोल सकते हैं इसको, ठीक है, डिसेंट्रल जैसे ही चलेगा ये, क्योंकि वर्ल्ड में कोई भी कंट्री में आप किसी को भी ज्वाइनिंग कर सकते हैं। वो कैसे करना है उसके बारे में डैडी जी एक वीडियो बना के दे देंगे बोल रहे हैं, तो उसके हिसाब से आप कर सकते हैं, कहीं भी किसी को भी कर सकते हैं। और ये इसके लिए किया गया कि वर्ल्ड में सभी जगह पे कैसे जाएगा, यूएडीटी से, मतलब यूएडीटी सभी जगह पे चलता है दोस्तों क्रिप्टो करेंसी के अंदर। इसके लिए डैडी जी ने यूएडीटी लेके आए हैं। और क्योंकि अभी हमारा वर्ल्ड में सभी के पास जाना था तो यूएडीटी की जरूरत है, क्योंकि हर एक कंपनी अभी सोचिए आईएनआर में हम करेंगे तो हमारे इंडिया के अंदर रह जाएगा, और चाइना का कंट्री का करेंगे तो चाइना का जो मनी है उसके हिसाब से वहाँ पे रह जाएगा। इसके लिए डैडी जी ने सोचा कि इसको यूएडीटी में लेके आएंगे हम, तो क्या गया वर्ल्ड में सभी जगह पे हम पहुंच सकते हैं और सभी लोग को आप ज्वाइनिंग कर सकते हैं दोस्तों। ठीक है, थैंक यू, ओवर टू डैडी। डैडी 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 ओवर टू। మైక్ కట్ చేశాను కొద్దిగా అందుకోసం అన్నమాట. సరే, అయితే ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు ఎన్నో కంపెనీలు చేశారు, ఎన్నో కాన్సెప్ట్లు చేసాము, ఎన్నో రోబోటిక్ కంపెనీ ఆటో ఫోల్ కూడా చూసారు. కానీ ఇది కొత్తగా ఉంటుంది. రేపు జాయినింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు నైట్ 12 గంటలకి ఇన్కమ్స్ ఎలా పడతాయో మీరు చూస్తారు. నైట్ 12 గంటలకి ఇన్కమ్స్ ఎలా పడతాయో మీరు చూస్తారు. ఒక్క కంపెనీ నుంచి ఒక్క మనిషి జాయిన్ అయ్యాడంటే 10 ఐడీలు మీ కంట్లోకి వచ్చేస్తాయి. మీ లెవెల్ ఇన్కమ్ మీదే ఆటో పూల్ అనేది వేరు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మీరు జాయిన్ అయిన వెంటనే ఆటో పూల్లోకి వెళ్తారు, మీకు మీ ఐడి పడుతుంది, కింద ఆటోమేటిక్గా 9 ఐడీలు పడతాయి నేను చెప్పినట్టుగా. అయితే ఈ 9 ఐడీలు పడిన వెంటనే ఆ 9 ఐడీల నుంచి కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అయిపోద్ది వెంటనే. లెవెల్ ఇన్కమ్ లో ఉన్నది లెవెల్ ఇన్కమే, ఆటో పూల్ రోబోటిక్ లో ఉన్నది అదే. అప్పుడు మీకు 9 ఐడీల నుంచి ఇన్కమ్ జనరేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకరు ఎవరైనా కింద ఆటోమేటిక్ వస్తారు కదా, వచ్చారు. అలా మీకు 3, 9, 27, 81, 243 ఆ పద్ధతుల్లో వరుసగా అది క్రమంగా ఒక క్యూ పద్ధతిలో ఫిల్ అయిపోద్ది. మీరొక్కరు +9 నేను క్యూ పద్ధతిలో ఫిల్ అయిపోద్ది. అయితే మరి మీ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిలోని క్యాష్ మీరు డ్రా చేసుకోవచ్చు. కానీ 9 ఐడీలు నేను ఉన్నాను కదా, అవన్నీ మీకు సొంతం కావాలంటే మీ డైరెక్ట్ రెఫరల్ ఒక్కటి ఇస్తే చాలు, అది యాక్టివేషన్ అయితే చాలు. ఈ 9 ఐడీలతో యాక్సెస్ మీకు వచ్చేస్తుంది. ఆ 9 ఐడీలో ఎంత కమిషన్ ఉంటుందో 9 ఐడీల నుంచి మీరు డ్రా చేసుకోవచ్చు. ఎవ్రీడే దాని మీద ఎంత వస్తుందో అంతా డ్రా చేసుకోవచ్చు. ఓవర్ టు హిందీ। दोस्तों डैडी जी का कहना है कि आप
आपको अभी क्या देखिए, रात में जो भी इनकम आप बहुत सारे कंपनी में आपने काम किए होंगे ऑटोपुल सिस्टम में, लेकिन हमारे यहाँ पे बहुत डिफरेंस है। और डिफरेंस क्या है, डैडी जी का कहना है कि आप जो भी काम करेंगे, आज जो भी काम कर रहे हैं, रात को 12 बजे के बाद आपका इनकम आने वाला है। और कैसे आएगा, डैडी जी बोल रहे हैं कि आप एक आईडी ज्वाइनिंग की, आप ज्वाइनिंग करते ही आप चला जाते हो, हमारा लेवल इनकम तो आएगा ही आपको, लेकिन आप चला जाते हो हमारा ऑटोपुल में। जैसे आप ऑटोपुल में चला जाते हो, जैसे जाओगे तुरंत आपके नीचे तीन है नो डायरेक्ट आपका आ जाता है डैडी जी का रोबोटिक डैडी, ठीक है। रोबोटिक डैडी कितना आ जाएगा आपके पास, आईडी 9 आ जाएगा आपके नीचे, ठीक है। तो डैडी जी का कहना है 9 और ये 10 हो गया, और सबका आपको इनकम चाहिए तो उसके लिए कंपनी डैडी जी का कहना है आपका जो एक आईडी का पैसा तो आपको मिल जाएगा, ठीक है, लेकिन ये बाकी जो 9 आईडी का पैसा आपको चाहिए तो उसके लिए आपको ओनली एक आदमी को ज्वाइनिंग करना है। जैसे आप फिर से एक रेफरल दे देते हो किसी एक को, तो आपको पूरा 9 का 9 जो आईडी है उस सभी का उसका इनकम पर डे जितना भी इनकम होता है वो सारा इनकम आपके अकाउंट में आने वाला है। रात को 12 बजे आप देख सकते हैं इसको डैडी जी का कहना है दोस्तों कि इसको इतना जबरदस्त उन्होंने बनाया है कि 9 आईडी आपके नीचे आ रहा है, लेकिन एक आदमी वो ज्वाइनिंग करने से आपको 9 आईडी का पैसा मिल रहा है दोस्तों। ये कंटिन्यू मिलता रहेगा। थैंक यू डैडी, लव यू डैडी। 410 మంది వచ్చారు తమ్ముడు, ఆ మిగిలిన 90 మంది కూడా తీసుకొచ్చింది డాడీ. ఎందుకంటే మన కంపెనీ ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవ్వాలంటే మన ఒక్కరి కాదు, అందరూ చేయాలి. అదే ఈ రోజు రిజల్ట్ మనం చూసాం. ఒక్క 1 అవర్ లో, అంటే 1.5 అవర్, అసలు 1 అవర్ 2 అవర్స్ దగ్గర జాయిన్ లోపలికి వెళ్ళడానికి కూడా అయింది కాదు. దట్ ఈస్ ద రికార్డ్. అది మీ స్ట్రెంగ్త్, అది కిబో ఫ్యామిలీ తాలూకు స్ట్రెంగ్త్. కాబట్టి ఆ ఉన్న ఆ 90 మందిని కూడా తీసుకొచ్చింది డాడీ. అలా మాట్లాడుతూ తెలుగులో మాట్లాడినప్పుడు హిందీ వాళ్ళు, హిందీలో మాట్లాడినప్పుడు తెలుగు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు రప్పించేయండి. ఓకే డాడీ, చెప్పి డాడీ మనం ముందుకెళ్దాం. दोस्तों डैडी जी का कहना है कि अभी हमारे पास 414 लोग हैं, ठीक है, बाकी हमारे पास कितना 85 लोग आ सकते हैं इसके अंदर। तो जब भी डैडी जी बात करते हैं तेलुगु में, उस टाइम पे आप लोगों को लेके आ जाइए, क्योंकि ये बहुत बड़ा इनकम होने वाला है दोस्तों आने वाले दिनों में। इसके लिए आप डैडी जी का कहना है कि आप सभी को लेके आइए, ठीक है, एक आदमी काम करने से नहीं होगा। क्योंकि आज पता चल गया कि आज के जिन जो 2 आवर्स के अंदर हमारे जो के वैलेट के अंदर इतना पब्लिक है कि हमारे सर्वर को भी जाम हो गया। तो डैडी जी वही बोल रहे हैं कि आपको कल का इनकम चाहिए, कल से इनकम स्टार्ट हो जाएगा हमारा, इसलिए कल से इनकम चाहिए। तो आप लोग को यही काम करना है। जब भी डैडी जी तेलुगु में बोलेंगे तभी आप लोग को जाके आपका जो दोस्त यार है सबको बुला लेना है मीटिंग के अंदर। दूसरा, जब ये हिंदी में बोलते रहेंगे तभी उस टाइम पे तेलुगु वाले भी जाके लोगों को बुला के लाके आ सकते हैं। ओवर टू डैडी। ఓకే డాడీ, రూమ్ లో 10 మంది ఉన్నారు. మీరు శివారెడ్డి, మీరు అందరూ యాక్సెస్ అందరూ అందులో ఉన్న వాళ్ళందరినీ రప్పించండి. ఆ 11 మంది ఉన్నారు వెయిటింగ్ రూమ్ లో, రప్పించండి. తప్పకుండా చేస్తున్నాం డాడీ, అందరు కోరుతున్నాం. అదే పని మీద ఉన్నారు కదా, 4-5 ఉన్నారు, టక్ కొట్టేయండి. వాళ్ళు అక్కడ వెయిటింగ్ కొంచెం లేట్ తీసుకుంటుంది డాడీ, లేట్ గా తీసుకుంటున్నారు. అవునవును. ఓకే అడ్మిట్ ఇస్తున్నాం కానీ లేట్ అవుతుంది. సరే, సబ్జెక్ట్ లోకి వద్దాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఒక ఐడిని యాక్టివేట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఐడిని యాక్టివేట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఐడిని 23 USDTs తో యాక్టివేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి డాడీస్, 23 USDTs తో యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా యాక్టివేట్ చేసుకున్నందుకు మరి మనకేమొస్తుంది, కమిషన్స్ అవన్నీ పక్కన పెట్టండి. మరి మనం 23 USDTs పెట్టాం కాబట్టి మనకి ఏమొస్తుందంటే, ముందు 2170 రూపాయలు విలువ చేసే USDTని పెడతారు మీరు యాక్టివేషన్ కి. 2500 రూపాయలు విలువ చేసే ISDT మీకు క్యాష్ అయిపోద్ది. ఈ 2500 రూపాయల ISDT అంటే ఎంత, మీకు ఆల్మోస్ట్ 430 రూపాయలు ఎక్కువ వస్తుంది. మీరు ఇప్పుడు ఇందులో యాక్టివేషన్ చేయడానికి మీరు ఎక్కడైనా USDT కొంటే 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, ఒక్కొక్క సందర్భంలో అంతకంటే ఎక్కువ కూడా చెల్లించి మనం USDTs కొంటున్నాం.
కానీ ఇక్కడ మనకి మన ఐఎస్డిటీలో మాత్రం మీకు 430 ఎక్కువ వస్తుంది మీకు. అంటే 2500 యుఎస్డిటీస్ ఇచ్చినప్పుడు 2070 ఇచ్చినప్పుడు 2500 ఐఎస్డిటి మీకు వస్తుంది. అంటే 430 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఇది క్యాషే. దీన్ని మీరు మన ఎక్స్చేంజ్ డిసెంబర్లో స్టార్ట్ అయినప్పుడు, ఎక్స్చేంజ్ కాదు, డీకాయిన్ ఎక్స్చేంజ్ ఈ నెలలో స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఎక్స్చేంజ్ లో phase 1, phase 2, phase 3 3 ఫేజ్లో మనం ఇది మన ఎక్స్చేంజ్ ఇస్తున్నాం. అయితే అక్కడ మీరు వాడుకోవచ్చు. ఎప్పుడు డిసెంబర్లో ఈ క్యాష్ ని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను. యాజ్ ఈజ్ క్యాష్ లో కూడా వాడేయచ్చు. పావుటు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि एक आईडी एक्टिवेशन करने के लिए आपको 23 यूएसडीटी की ज़रूरत है। मतलब 23 यूएसडीटी मतलब कितना होता है, 21 से 70 रुपया डैडी जी का कहना है। ठीक है, आप उससे एक्स्ट्रा देंगे वो अलग बात है, लेकिन 2170 होता है हमारा टोटल अमाउंट। और 23 यूएसडीटी में आप एक आईडी का एक्टिवेशन कर सकते हैं। एक आईडी एक्टिवेशन करने से आपको ऑटो पुल इनकम तो आएगा, ठीक है, लेकिन उसके साथ आपको लेवल इनकम आएगा, वो सब ठीक है। लेकिन आपको क्या मिलेगा, तो आपको क्या मिलेगा, 2500 रुपये का आईआईडीटी मिल रहा है आपको। ठीक है, 2500 रुपये का आईडीटी मतलब आपको ऐड होकर कितना हो रहा है, आपने 21 से 70 रुपया दिए थे यूएसडीटी के लिए, लेकिन आपको 2500 रुपये का आईडीटी आ रहा है, मतलब 430 रुपया आपको एक्स्ट्रा आ रहा है। ठीक है, तो ये एक बेनिफिट है आपको पहले आईडी एक्टिवेशन करते ही। लेकिन डैडी जी बोल रहे हैं कि 2500 रुपये का जो आईडीटी है उसको आप कब यूज कर सकते हैं, हमारा डी कॉइन जब लॉन्च हो जाएगा। ठीक है, डी कॉइन लॉन्च हमारा एक्सचेंज को 3 टाइप में 3 फेज में डैडी जी लॉन्च करने वाला है। पहले फेज, सेकंड फेज, थर्ड फेज। थर्ड फेज जो हमारा लॉन्च होगा वो दुबई में होने वाला है दिसंबर में। ठीक है, वो दुबई में जब लिस्टेड हो जाएगा उसके बाद आप इसको आईडीटी को कैश के द्वारा ले सकते हैं। वो कैसे लेना है उसके बारे में डैडी जी फिर से आगे बताएंगे आपको। ఓవర్ టు డాడీ. ఓకే డాడీ, ఆ రూమ్ లో ఉన్న రప్పించండి మీరు. అలాగే ఇప్పుడు మీరు ఎప్పుడైతే దీన్ని యాక్టివేట్ చేసుకున్నారో 2500 ఐఎస్డిటి వస్తుంది, ప్లస్ మరొక 200 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. అది దేనికంటే మనం డీకాయిన్ లాంచ్ అయిపోయిన తర్వాత చిట్టి రోబో ఆటోపూల్ లెవెల్ ఇన్కమ్ అనేది మనకు స్టార్ట్ చేస్తున్నాం. అది దానికి ముందో వెనుకో నేను చెప్తాను. మాక్సిమం డీకాయిన్ తో స్టార్ట్ అవుతుంది. అయితే దానికి ముందుగానే చిట్టి రోబో ఫండ్ అనే పేరుతో మరొక 200 రూపాయలు ప్లస్ మీకు యాడ్ అయిపోద్ది. అంటే నెక్స్ట్ మనం చేయబోయేటువంటి చిట్టి రోబోకి కూడా, లవ్ యూ డాడీస్, చిట్టి రోబోకి కూడా నేను ముందుగానే కొంత ఫండ్ మీకు ఇచ్చేస్తాను. అంటే మీకు మొత్తంగా ఎంత వస్తుంది, 2070 రూపాయలు మీరు యుఎస్డిటి పెడితే 2750 రూపాయలు సుమారుగా మీకు ఐఎస్డిటి వస్తుంది. అంటే మీకు ఎంత వస్తున్నట్టు చూడండి, 530 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. మళ్ళీ మీకు 5 700 కదా, 630 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది మళ్ళీ మనకి. కాబట్టి చిట్టి రోబో ఏంటనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు వచ్చే ఫెసిలిటీసే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు ఇప్పుడు యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీ డబ్బులు మీకు అలాగే ఉంటాయి కదా, అంతకంటే ఎక్కువే మీ దగ్గరికి వస్తున్నాయి. అంటే మీరు ఇక్కడ డబ్బులు కట్టడం లేదు, డబ్బు మార్చుకుంటున్నారు. యుఎస్డిటి నుంచి ఐఎస్డిటిగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీని దుబాయ్ కరెన్సీలోకి, దుబాయ్ కరెన్సీ నుంచి చైనా కరెన్సీలోకి అలా మార్చుకుంటాం కదా మనం. అలాగా మీరు ఐఎస్డిటి నుంచి యుఎస్డిటిలోకి మార్చుకుంటున్నారు. అంటే మీరు ఇక్కడ కట్టడం కానీ అలాంటి ఏమీ చేయట్లేదు. కానీ ఇలా చేస్తే మళ్ళీ మన బెనిఫిట్స్ ఉన్నాయి, అవి నేను ఇప్పుడు చెప్తాను. ఇదే గుర్తుపెట్టుకోండి, మీరు క్యాష్ మార్చుకుంటున్నారు, కరెన్సీ చేంజ్ అన్నమాట, అంతే. ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि आप ज्वाइनिंग करने से मतलब एक आईडी आप एक्टिवेशन करने से $23 यूएसडीटी देते हैं। ठीक है, लेकिन उस टाइम पे आप देखिए आपको कंपनी ने 2500 रुपये का आईडीटी दे रही है। उसके साथ साथ
200 एक्स्ट्रा दे रही है। एक्स्ट्रा मतलब एक्स्ट्रा किसके लिए दे रही है कंपनी? चिट्टी रोबो ऑटोपोल सिस्टम भी हमारा स्टार्ट होने वाला है। वो कब स्टार्ट होगा? डी कॉइन लॉन्च होने के बाद डैडी बताएंगे कब से स्टार्ट होने वाला है। लेकिन उसके लिए भी कंपनी अभी से आपको 200 रुपये का एक्स्ट्रा आईडीटी दे रही है। उसको कैसे यूज करना है, क्या करना है, डैडी जी बताएंगे। लेकिन डैडी जी का कहना है कि आपने 21 से 70 रुपये देके यूएडीटी को, मतलब यहाँ पे डैडी जी बोल रहे हैं आप जो कोई भी पैसा मेरे को नहीं दे रहे हो, आप क्या कर रहे हो, जो आप इंडियन करेंसी से आप हमारा अमेरिका करेंसी में कन्वर्ट करते हो, या इंडियन करेंसी से आप अपना चाइना में कन्वर्ट करते हो, या नेपाल में कन्वर्ट करते हो, जो एक्सचेंज करते हैं ना, मनी एक्सचेंज करते हैं, ऐसा आप यूएडीटी को चेंज करके आप क्या ले रहे हो? आईएडीटी ले रहे हो। मतलब आप मेरे को कुछ नहीं दे रहे हो, आप ओनली आपका पैसे को चेंज कर रहे हो। लेकिन यहाँ पे भी आपको बेनिफिट मिल रहा है, क्योंकि यूएडीटी 23 यूएडीटी लगाते हैं तो 21 से 70 रुपया आता है आपको, लेकिन उस जगह पे आपको कितना आ रहा है? 2700 रुपये का आईडीटी आ रहा है। मतलब 2700 रुपये का आईडीटी मतलब आप कितना एक्स्ट्रा ले रहे हो? 630 रुपया एक्स्ट्रा ले रहे हो आप। तो यही चीज डैडी जी आप लोग को बता रहे थे। ओवर टू डैडी। వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా 35 మంది వస్తే మన 500 ఫిల్ అయిపోతుంది. సంతోషం. అయితే ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకుని ఉంటారు, కరెన్సీ ఎక్స్చేంజ్ తప్ప ఇక్కడ కట్టడం, కట్టించుకోవడం, డబ్బులు ఇవ్వడం లాంటివి లేవు. మీరు 2070 రూపాయలకి 630 7 కదా, 680 రూపాయలు, 2750లో ఈ 70 రూపాయలు తీసేస్తే 680 రూపాయలు మీకు అదనంగా వస్తుంది. ఇదే కాకుండా మీరు ఇచ్చే ఈ 23 యుఎస్డిటీస్ ని కే వ్యాలెట్ ద్వారా గానీ మీరు ఇచ్చినట్టయితే, అంటే అవి అక్కడ యాక్టివేషన్ చేసినట్టయితే 50 రూపాయలు విలువైన బిఎంబి మళ్ళీ మీ కే వ్యాలెట్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. అది నేను మీకు అది గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఇది మరో బెనిఫిట్ అనమాట. 50 రూపాయలు బిఎంబి వెళ్తుంది. అంటే ఇప్పుడు చూడండి, 680 ప్లస్ 50 720 రూపాయలు మీకు అంటే బెనిఫిట్ అనమాట. నాకు పెదవులు కొంచెం పట్టేస్తున్నాయి దీని పెరాలసిస్ వల్ల, అది కొంచెం నత్తిలాగా వస్తుంది, తప్పుగా తీసుకోకండి, అర్థం చేసుకున్నందుకు సంతోషం. అయితే 720 రూపాయలు లాభం వస్తుంది అనమాట. అంటే మీకు బిఎంబి కే వ్యాలెట్ లో అవసరం ఉండదు. డాడీ ఇక్కడ వరకు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అవి. ओके दोस्तों, डैडी जी का कहना है कि आप के वैलेट से जब भी आप के वैलेट से हमारा यूएडीटी आप लेके हमारा रोबोटिक ऑटोपुल में लेके जाएंगे, तब डैडी जी का कहना है कि आपको 50 रुपये का 50 रुपीज़ का बीएनबी कंपनी ऐड करके दे रही है। ठीक है, आपके पास आपसे नहीं मांग रही, कंपनी ऐड करके आपको 50 रुपये का बीएनबी ऐड करके दे रही है। क्योंकि यहाँ पे हमारा वैलेट के अंदर की के वैलेट के अंदर की जरूरत नहीं है, लेकिन फिर भी कंपनी आपको ऐड करके दे रही है। तो वो टोटल मिलाएंगे तो डैडी जी का कहना है 720 रुपये आपको एक्स्ट्रा ले रहे हो कंपनी से। ठीक है, आपने क्या किया? आपका मनी का आप एक्सचेंज किए, ना कि आप कुछ खरीदे, कुछ नहीं। आपका आपने यूएडीटी लगाया, 23 यूएडीटी लगाया, 23 यूएडीटी, उसको आप चेंज करके हमारे यहाँ से आईडीटी कितना ले रहे हैं? 2700 का आईडीटी ले रहे हैं और 50 रुपीज़ का बीएनबी ले रहे हैं आप। मतलब टोटल मिलाएंगे तो आपको 720 रुपया एक्स्ट्रा ले रहे हैं आप। ओवर टू डैडी। ఓకే, అయితే మనం కే వ్యాలెట్ లో హాయ్ డాడీస్ అందరూ నాకు లవ్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. అయితే నేను మాట్లాడుతుంటాను, మీరు ఎలా పంపించండి. ఇందులో మీ మొహాలు కనబడుతున్నట్టుగా భావిస్తున్నాను, నేను మిమ్మల్ని చూస్తూ మాట్లాడేస్తాను. అయితే కే వ్యాలెట్ లో మీకు ఈ యుఎస్డి గాని ఐఎస్డిటి గాని ఏదైనా సరే ఒకరి నుంచి ఒకరికి పంపించుకుంటే ఎటువంటి బిఎంబి ఖర్చు అవ్వదు. 1 year వరకు 1 year వరకు ఎటువంటి బిఎంబి ఖర్చు ఉండదు. మీరు కే వ్యాలెట్ నుంచి ఉదాహరణకి ట్రస్ట్ వాలెట్ పంపించారనుకోండి, అప్పుడు ఖర్చు అవుతుంది. ట్రస్ట్ వాలెట్ నుంచి ట్రస్ట్ వాలెట్ పంపిస్తే కాయిన్ కావచ్చు, ఈ క్యాష్ కావచ్చు, పంపిస్తే అక్కడ ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చుకు కూడా మీ పనికి వచ్చేలాగా మరొక 50 రూపాయలు పంపిస్తున్నాను. అంటే మీరు ఈ 1 year కూడా దాన్ని వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ట్రస్ట్ వాలెట్ లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొస్తాం ఆటోమేటిక్ గా.
ఇక్కడ మైనింగ్ వస్తుంది, ఫ్రీ మైనింగ్ వస్తుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మళ్ళీ మనలో మనం పంపించుకుంటే ఎటువంటి ఖర్చు అవ్వదు. ఇప్పుడు మీకు మన ఎక్స్చేంజ్ లో ఉన్న క్యాష్ ని మీరు అమ్ముకున్నప్పుడు ఉన్న క్యాష్ ని తీసుకొచ్చి మనం కేవెరెట్ల ద్వారా తెచ్చినప్పుడు కూడా మీకు డబ్బులు ఖర్చు అవ్వవు. అప్పుడు కూడా ఒకరికొకరు పంపించిన డబ్బు అవ్వదు, అసలు ఖర్చు ఉండదు బిఎంబి అనేది. అందువల్ల ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు మన కే వ్యాలెట్లకు అందరినీ తీసుకొస్తే మనం ఈ తిరుగులేని విధంగా మన కంపెనీ ముందుకెళ్ళిపోద్ది. ఎందుకు, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఐడీస్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఒక్క మెయిల్ ఉండి చాలు. వాటన్నింటినీ నేను ఒరిజినల్ ఐడిగా మార్చడం నాకు తెలుసు, పక్కా నేను మార్చేస్తాను. ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि 1 ईयर तक आपको बीएनबी नहीं लगेगा, ठीक है। क्यों नहीं लगेगा? क्योंकि हमारा जो वैलेट है, आप वैलेट से वैलेट कभी भी हमारा जो के वैलेट से के वैलेट को कितना भी आप भेजो, ठीक है, कोई भी चीज़ आप भेजो तो उसमें 1 रुपया भी कंपनी नहीं लेने वाली है, क्योंकि 1 ईयर तक फ्री कर दिया आपको, ठीक है। लेकिन डैडी जी का कहना है कि आपको बीएनबी 50 रुपये का बीएनबी अपने कंपनी की दिया है तो आपको लगेगा नहीं, लेकिन फिर भी आपको एक्स्ट्रा क्योंकि दे के रखा है कंपनी ने, कभी भी आपने ट्रस्ट वैलेट में भेज दिए, ठीक है, उस टाइम पे आपको बीएनबी की जरूरत पड़ेगा, तो उस टाइम पे ये बीएनबी आपको काम आएगा उस टाइम पे, ठीक है। लेकिन डैडी जी का कहना है कि ट्रस्ट वैलेट वाला को भी हमको इसके अंदर लेके आना है, क्योंकि यहाँ पे फ्री माइनिंग भी चल रहा है, ठीक है, इसमें यहाँ पे रेफरल इनकम भी मिल रहा है, तो यहाँ पे सब कुछ आपको मिल रहा है ये वैलेट के अंदर। तो इसके लिए सभी को, जो भी जितने भी ट्रस्ट वैलेट के लोग हैं, सभी को इसके अंदर लेके आएंगे हम, तो हमारा जो इनकम है वो बहुत अच्छे तरह से बढ़ेगा। उसके साथ साथ हमारा कॉइन का रेट भी बढ़ेगा और उसके साथ साथ हमारा वैलेट का भी वैलेट भी हमारा मतलब एक नामचीन वैलेट बढ़ जाएगा। जैसे ट्रस्ट वैलेट को सभी लोग जानते हैं, वैसे हमारा के वैलेट को भी सभी लोग जानना चालू करेंगे। तो क्योंकि क्यों आएंगे यहाँ पे हमारे के वैलेट में? क्योंकि हमारे यहाँ पे इनकम भी मिल रहा है। ट्रस्ट वैलेट में आपको इनकम कुछ भी नहीं मिलता है दोस्तों। ओवर टू डैडी। వెరీ గుడ్. ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరినీ అలా తీసుకొచ్చేస్తూ ఉండండి. ఇంకా మనకు 30 మంది వస్తే మనం ఈ హాల్ నిండిపోద్ది. మనం ఇంత టైట్ షెడ్యూల్లో మనం కే వ్యాలెట్ లో జాయినింగ్స్ వస్తున్నప్పుడు కూడా మళ్ళీ మనం 500 మందికి తీసుకెళ్ళినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే, అయితే ఇప్పుడు మీరు 2100తో మీ కింద వారు 25 లెవెల్స్ కదా మనం చెప్పాం. యాక్టివేషన్ చేసుకోవడం వల్ల, యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి ఏమొస్తుందని పార్ట్లో ఇప్పుడు నేను చెప్పాను. ఈ వీటితో పాటుగా ఐఎస్డిటి బిఎంబితో పాటుగా మళ్ళీ బెనిఫిట్ ఉంది. అదేంటంటే ఇక్కడ కూడా డి కాయిన్ కొంత, క్యూసిసి కాయిన్ కొంత ఇవ్వడం జరుగుతుంది అదనంగా. ఇక్కడ కూడా అది వస్తుంది, అంటే 0.25 వస్తాయి అన్నమాట. అవి ఫుల్ కాయిన్ కాదు, ఫుల్ కాయిన్ ఇక్కడ రావు, ఇక్కడే కాదు అక్కడే కూడా రాదు ఫుల్ కాయిన్. ఎందుకంటే మనం డి కాయిన్ ని రేపు 23తో 3000 రూపాయలు చేస్తున్నాం డి కాయిన్. అంటే 3000 రూపాయలకి లిక్విడిటీ పెడుతున్నాను. 3000 రూపాయలకి లిక్విడిటీ పెట్టే మనం ట్రేడింగ్కి వెళ్తాం. సో ఒక కాయిన్ కాస్ట్ 3000 రూపాయలు, మన లక్ష్యం 1 lakh రూపీ, అంటే 25,000 రూపాయలు విలువైన కాయిన్ ఇప్పుడు ఇస్తున్నాం మనం. కాబట్టి క్యూసిసి అండ్ డి కాయిన్ రెండు కూడా ఈ 2023 డాలర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ బెనిఫిట్ కూడా ఉంది. చెప్పి డాడీ. तो दोस्तों डैडी जी का कहना है कि आपको ये पहला बेनिफिट तो आपको मिला, ठीक है, 2500 रुपये का आईडीटी और 200 रुपये एक्स्ट्रा आईडीटी और 50 बीएनबी, ठीक है। ये सारा चीज़ मिलने के बाद भी एक्स्ट्रा बेनिफिट और दिया रही है कंपनी इसमें। जैसे आप 23 USDT से जर्निंग करते हैं, एक्टिवेशन करते हैं, एक डी कॉइन भी मिल रहा है और क्यूसीसी कॉइन मिल रहा है। वो कितना परसेंट मिलेगा? 0.25% ही मिलेगा आपको, ठीक है। डी कॉइन भी उतना ही मिलेगा, क्यूसीसी कॉइन भी उतना ही मिलेगा। और डैडी जी का कहना है 23 तारीख के बाद हमारा डी कॉइन का रेट कंपनी लिस्टेड जब करेगी उस टाइम पे 3000 रुपये से करने वाली है और लिक्विडिटी के साथ, ठीक है। तो इसके लिए डैडी जी का कहना है कि आपको जो मिल रहा है 0.25 वो भी बहुत ज़्यादा है, क्योंकि हमारा लक्ष्य कितना है? 1 लाख होना चाहिए हमारा कॉइन का रेट। तो 1 लाख के हिसाब से आप गिनेंगे 0.25% भी बहुत है दोस्तों। तो यही चीज़ डैडी जी ने अभी एक्स्ट्रा बेनिफिट भी आपको दे रहे हैं, डी कॉइन और क्यूसीसी कॉइन भी एक्स्ट्रा बेनिफिट दे रहे हैं 23 USDT देने के बाद। ओवर टू डैडी। ఓకే, ఇప్పుడు
మరి చేయించిన అంటే రెఫరల్ ఇచ్చిన వారికి ఏంటి? రెఫరల్ అనేది 25 లెవెల్స్. నేను ముందుగా చెప్పినట్టుగా ఇప్పుడు మీకు క్యూ లైఫ్ లో 25 లెవెల్స్, కిబోలో 25 లెవెల్స్, ఈ సిస్టమ్ అంతా మీకు తెలుసు ఆల్రెడీ. అదే 25 లెవెల్స్ ఇక్కడ కూడా ఉంటుంది. దాని తాలూకు కమిషన్ ఏంటనేది నేను మార్నింగ్ అది కూడా రెడీ చేస్తాను. 1వ లెవెల్ నుంచి 25వ లెవెల్ వరకు ఎంత కమిషన్ వస్తుంది అని. అలాగే ఆటో పూల్, రోబోటిక్ ఆటో పూల్ లో కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ రెండు కూడా యుఎస్డిటి రూపంలోనే మీకు వస్తాయి. ఇండియన్ కరెన్సీ కానీ ఏ కరెన్సీ ఉండదు. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ గా ప్రపంచం అంతా తీసుకెళ్లే ఆలోచనతో మనం ఉన్నాం కాబట్టి, ఉన్నమేటి కుమ్మేద్దాం, ప్రపంచం అంతా తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు ఏ దేశస్తుడికైనా ఇచ్చేయండి. క్రిప్టోలో ఉన్నాడు ఎవడైనా సరే వేతికి పట్టుకొని కేవాలెట్ ఇచ్చండి. కేవాలెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన డాడీ రోబోట్ లోకి వాళ్ళకి నచ్చితే వచ్చేయచ్చు. కేవాలెట్ కి రావడానికి ఏముండదు, ఖర్చు ఏముండదు కాబట్టి అది ఫ్రీ కాబట్టి మనమే మనీ ఇస్తాం. ఇప్పుడు రోబోటాటిక్ లో రావడం వల్ల ఏంటంటే ఇది 100 ఏళ్ళు రిఫరల్, ఆ రిఫరల్ అలా పనిచేస్తూనే ఉంటది, 100 ఏళ్ళు పనిచేస్తూనే ఉంటది. అలాగే ఒక రోబోటిక్ ఐడిని మన కంపెనీ ఆటో పూల్లో పడితే దాని తాలూకు ఇన్కమ్ రేంజ్ 14 లెవెల్స్ లో 32 లక్షలు, సారీ 3,20,00,000. 14 లెవెల్లో 3,20,00,000. అక్కడ మనకి 1,00,000 మంది అవసరం అనుకోండి, 10,000 మంది కంపెనీ నుంచి వస్తే 90,000 మందిని నేనే తీసుకొచ్చి అక్కడ మీకు డాడీ రోబోట్స్ తోటి నేను జాయిన్ చేస్తాను. దానివల్ల మీకు 32 crores వస్తుంది అక్కడ. అలాగే లెవెల్ ఇన్కమ్ నాకు వస్తుంది. ఇదంతా కూడా యుఎస్డిటి రూపంలో ఉంటది కాబట్టి మీరు ఏ రోజుకి ఆ రోజు విత్డ్రా చేసుకోవచ్చు. మన కేవాలెట్ ద్వారా ఎవరికైనా కావాలంటే అమ్మేసుకోవచ్చు, లేదా స్టోర్ చేసుకోవచ్చు, యథావిధిగా చలమని చేసేయచ్చు. వాటు హిందీ. दोस्तों डैडी जी का कहना है ये तो हो गया जिसने इन्वेस्टमेंट किया उसको, जिसने हमारा यूएडीटी लेके उसको सैप करके हमारा आईडीटी लिया उसके लिए, ठीक है। लेकिन आपने रेफरल दिए तो आपको क्या मिलना चाहिए उसके ऊपर हम बात करेंगे। डैडी जी का कहना है 25 लेवल पे हम इसको डिवाइडेशन करके दे रहे हैं। 25 लेवल आप सभी को याद है कि कीबो में भी डैडी ने 25 लेवल पे इनकम दी है, उसके हिसाब से क्यू लाइफ में भी 25 लेवल पे इनकम मिल रहा है। ऐसे ही डैडी जी का कहना है यहाँ पे भी डैडी ऑटो पूल रोबोटिक सिस्टम में भी 25 लेवल पे इनकम मिलेगा। और इसमें भी डैडी जी का कहना है कि 14 लेवल के अंदर आपको 3.20 करोड़ मतलब 3 करोड़ 20 लाख आपको मिलने वाला है। और डैडी जी का कहना है ये सारा चीज आपको जो मिलेगा यूएडीटी से मिलेगा। दोस्तों जितना भी इनकम आएगा आपको क्या आएगा, यूएडीटी। मतलब हम वर्ल्ड में हर एक आदमी को यहाँ पे जोड़ सकते हैं, क्योंकि हमको केवलेट फ्री है, सभी को केवलेट दे दीजिए। जैसे आप केवलेट लोगों को देते हैं उसके बाद हमारे रोबोटिक सिस्टम के बारे में आप बताइए। जैसे रोबोटिक सिस्टम के बारे में आप लोगों को बताते हैं तो तुरंत वो जैसे ज्वाइनिंग करता है उसको ये सारा बेनिफिट मिल रहा है, उसके साथ साथ यूएडीटी में मिल रहा है। तो आप जब चाहिए तब इसको विड्रॉल कर सकते हैं। और के वैलेट में जो हमारा है के वैलेट भी आपसे स्टोर करके भी रख सकते हैं और किसी को भी ट्रांसफर भी कर सकते हैं। दोस्तों ये चीज को आपको ध्यान देना है दोस्तों, ठीक है। उसके साथ साथ डैडी जी का कहना है जो 25 लेवल पे जो इनकम आने वाला है आपको, ये सारा चीज डैडी जी क्या करेंगे कल सुबह आपको कौन से लेवल पे कितना इनकम आने वाला है उसका एक चार्ट बना के आप लोग को भेज देंगे। ओवर टू डैडी। వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ ఇంకా ముందుకు తీసుకెళ్లే ముందు ఇప్పుడు మన కంపెనీ అవలంబించేటువంటి అనేక ప్లాన్స్ అన్ని కూడా మీకు ఎప్పుడు వినూత్నంగా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. ఎవరు మనల్ని ఫాలో అవ్వడం కానీ మనం ఎవరు ఫాలో అవ్వం. అది భగవంతుని కృప, ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. అయితే మరి ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు చేస్తున్నాం. నేను ముందుగా చెప్పినట్టుగా రేపు డిసెంబర్ తర్వాత ప్రపంచం నలుమూలకి వెళ్దామని చెప్పాను. దానికోసం తయారు చేసిన ప్లాన్స్ అయితే మార్వలెస్, మీ ఊహకు కూడా అందవు. అవి చిట్టి రోబోయే అందదు మీకు. చిట్టి రోబోయే మీ అంచనాలు దాటి వెళ్ళిపోద్ది. అత్యద్భుతమైన ఇన్కమ్ వస్తుంది. అది
దాని డిజైన్ నేను టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. అందుకనే దానికోసం చిట్టి రోబో ఫండ్ అని ఇప్పుడు మీకు ఇచ్చేస్తున్నాను. సో ప్రపంచం అంతా పరిగెత్తడానికి కావలసినటువంటి శక్తిని, అలాంటి ప్లాన్స్ ని రెడీ చేసి ఉంచాను. కాబట్టి మీరు ఈ కేవాలెట్ ని ఎంత గొప్పగా తీసుకెళ్తారో, డాడీ రోబోట్ ని ఎంత గొప్పగా తీసుకెళ్తారో, అంత ఎక్కువగా మీ లైఫ్ టైం ఇన్కమ్ మీకు సంపాదించుకుని అవుతారు. ఓకే, వాట్ హిందీ. ओके डैडी। दोस्तों डैडी जी का कहना है कि हमारा जो इनकम है दिसंबर के बाद आपको पता चलेगा, ठीक है। दिसंबर के बाद डैडी जी बोल रहे हैं कि मैंने बहुत कुछ ऐसा सिस्टम बना के रखा हूँ जो कि लोगों को आप सोच भी नहीं पाएंगे। चिट्टी रोबोट के बारे में भी आप सोच नहीं पाएंगे, उससे आपको मतलब आपको सोच नहीं पाएंगे, उतना ज़्यादा वो करके रखे हैं जिससे कि हमारा वर्ल्ड वाइड हम इसको जा सकते हैं और वहाँ जाने के बाद आपका इनकम बहुत अच्छा बढ़ सकता है। और डैडी जी बोल रहे हैं कि वैलेट जितना लोगों को हो सकता है उतना लोगों को आप दीजिए और जितना हो सके आप रोबोटिक डैडी ऑटोफुल रोबोटिक सिस्टम में आइए, तो उसके बाद आप देखेंगे कि आपका इनकम सोर्स कितना ज़्यादा हो रहा है। और डैडी जी बोल रहे हैं कि हमारा डी कॉइन को नंबर 1 में लेके जाने के लिए उसका पूरा स्ट्रेटेजी डैडी बना चुके हैं और वो स्ट्रेटेजी एक एक चीज़ आपको दिसंबर के बाद एक एक चीज़ खुलते जाएगा, तो उसका आपको आनंद ले सकते हैं। और उसको आप जब भी आप इसके अंदर आ जाते हैं तो लाइफ टाइम आपको कंटिन्यू इनकम आते रहेगा। यही चीज़ डैडी जी आप लोग को बता रहे हैं। दोस्तों ओवर टू डैडी। ఓకే రెడీ. అయితే ఇప్పుడు మనం క్యూ లైఫ్ లోకి ఒకసారి వెళ్దాం. అక్కడికి ఇక్కడ లింక్ ఉంది, ఆ లింక్ కోసం నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ డీ కాయిన్ కొనుక్కున్న వాళ్ళు 1200 రూపాయలతో కొంటున్నారు కదా, ఆ కొంటున్న వాళ్ళందరూ ఇక్కడ మనం అనుకున్నట్టుగా వైజాగ్ మీటింగ్, దుబాయ్ మీటింగ్ ఇవన్నింటికి ఎలిజిబుల్ అవుతారు. అదంతా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, దాని గురించి అనేక సార్లు చెప్పుకున్నాం. అందులో కూడా ఆ 1200 రూపాయలతో మీరు ఏదైతే ఐఎస్డిటి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారో, ఇండియన్ కరెన్సీతో ఐఎస్డిటి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారో, దాంట్లో రేపటి నుండి 1500 రూపాయల విలువైన ఐఎస్డిటి వస్తుంది. 1500 రూపాయల ఐఎస్డిటి వస్తుంది. దీనికి 250 రూపాయలు చిట్టి రోబో ఫండ్ కూడా యాడ్ అవుతుంది. అంటే మీరు 1200 రూపాయలతో మీరు యాక్టివేట్ చేసుకుంటే 300 రూపాయలు ఎక్స్ట్రా ఐఎస్డిటి కరెన్సీ, మరొక 250 రూపాయలు చిట్టి రోబో ఫండ్ కూడా మీకు యాడ్ అయిపోద్ది. అది కూడా ఐఎస్డిటి రూపంలోనే. అంటే మొత్తం మీకు 1200కి 550 రూపాయలు ఐఎస్డిటి యాడ్ అవుతుంది. ఈ అవకాశాన్ని కూడా వాడుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు కాదు. ఇది మనం దుబాయ్ మీటింగ్ కోసం పెట్టినటువంటి ఒక ఫార్ములా అది. అలాగే ఈ డీ కాయిన్ ఏదైతే ఉందో, మనం ఇప్పుడు 3000 తీసుకెళ్ళాం. మనం దాన్ని డీ కాయిన్ ని ప్రపంచవ్యాప్తంగా పట్టుకెళ్ళడానికి మన దగ్గర ఉన్న కేవలం 2 కోట్ల కాయిన్సే. ఇప్పుడు అన్నింటిలో ఈ డీ కాయిన్ తాలూకా సప్లై మనం ఇస్తున్నాం కాబట్టి, అంటే మైనింగ్ ఇస్తున్నాం కాబట్టి, ఇది అన్ని విధాలుగా మీకు ఉపయోగం ఉంటుంది. సో రేపు 30 అయిపోయింది, 1వ తారీఖు నుంచి మన తాలూకా 1250 రూపాయలకి హాఫ్ కాయినే డీ కాయిన్ వస్తుంది, హాఫ్ కాయినే క్యూసీసీ కాయిన్ వస్తుంది. ఎందుకంటే క్యూసీసీ అప్పటికే ట్రేడింగ్ లో ఉంటుంది, మైనింగ్ లో మీకు వచ్చి మైనింగ్ కాయిన్స్ కాబట్టి స్వాప్ చేస్తున్నప్పుడు మీకు ఎలాగో ఎక్కువ కాయిన్స్ వస్తుంది. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు బీసీటీతో కొనుక్కోవచ్చు. ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है, जैसे कि आप सभी लोग जानते हैं क्यू लाइफ के साथ इसका क्या लिंक है उसके बारे में बात करेंगे हम, ठीक है। जैसे क्यू लाइफ के अंदर आप 1250 रुपये देते हैं तो आपको 1400 रुपये का आईडीटी पहले मिलता था, ठीक है। लेकिन कल से 23 तारीख से, कल 23 तारीख है बराबर, 23 तारीख से क्या होगा, हमारा यहाँ पे चेंजेस हो रहा है कि आप 1250 रुपया देते हैं तो कंपनी आपको 1500 रुपये का आईडीटी दे रही है, 1500 रुपये का, ठीक है। मतलब सोचिए कितना, 300 रुपये का पहले कितना होता था, 200 रुपये एक्स्ट्रा लेते थे, अभी 300 रुपये का आपको आईडीटी एक्स्ट्रा मिल रहा है। उसके साथ साथ डैडी जी और एक चीज इसमें ऐड कर रहे हैं जिसको बोलते हैं चिट्टी रोबोट, ठीक है। चिट्टी रोबोट में कितना मिल रहा है, 250 रुपये का आईडीटी आपको मिलेगा, समझ गए। तो कितना हुआ टोटल आपका, 1500 और 200 1750 रुपये का हो गया, ठीक है। मतलब आपने 1200 रुपया दिया तो 550 रुपये का आपको आईडीटी
एक्स्ट्रा मिल रहा है, मतलब आपने इंडियन करेंसी से आप आईडीटी में कन्वर्ट कर रहे हैं उसको, ठीक है। ये क्यों कंपनी दे रही है कि हमारा दुबई जो जाना है लोगों को, ठीक है, उसके अचीवमेंट के लिए कंपनी इस सारा चीज भी आपको इतना आसान तरीके से भी आप जा सकते हैं, ऐसा बोल के कंपनी ने ये सिस्टम रखा है। दूसरा एक चीज रेड्डी ने बताया, जैसे कि आप लोग ये सारा जो अचीवमेंट कर रहे हैं, तो 1200 रुपये में आपको अचीवमेंट, 1200 रुपये में क्या करती थी कंपनी, आपको एक डी कॉइन देती थी, आपको याद होगा, एक डी कॉइन एक यूसीसी कॉइन देती थी। अभी क्या होगा, एक तारीख से, जैसे एक तारीख हो जाएगा उसके बाद आपको जो डी कॉइन जो है ना कितना मिलेगा, हाफ कॉइन मिलेगा। ऐसे ही क्यूसीसी कॉइन भी हाफ कॉइन मिलेगा। कि क्यूसीसी कॉइन हाफ कॉइन क्यों मिल रहा है कि तब तक हमारा ट्रेडिंग भी स्टार्ट हो जाएगा, और इसके लिए डैडी जी बोल रहे हैं कि वहां पे आपको हाफ कॉइन मिलेगा और डी कॉइन भी आपको हाफ कॉइन मिलेगा, क्योंकि हमारे पास 2 करोड़ कॉइन ही है। ठीक है, ओवर टू डैडी। ఓకే, అయితే ఇప్పుడు మనం రేపు విశాఖపట్నంలో పెట్టుకున్నటువంటి మెగా ట్రైనింగ్ సెంటర్ లోకి ఎవరైతే రేపు అక్టోబర్ 15 లోపుని 210 3 లెవెల్లో చేసి విన్ అవుతారో 25, 60, 210 ఆ వరుస క్రమంలో విన్ అవుతారో వాళ్ళందరికీ 25 లక్షల కాయిన్స్ ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లోకి పడిపోతాయి. అది ఇప్పుడు పెడుతున్నాను, మళ్ళీ దానికోసం చూడవసరం లేదు, ఇప్పుడే ముందే పడిపోతాయి. రేపు అక్టోబర్ 15 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటది, కాబట్టి దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. చెప్పి అమ్మా. दोस्तों डैडी जी का कहना है, विशाखापट्टनम में जो हमारा मेगा इवेंट होने वाला है, ठीक है, मेगा इवेंट बोल सकते हैं, इसे मेगा ट्रेनिंग प्रोग्राम बोल सकते हैं। इसके अंदर आने के लिए आपको जो 3 लेवल में तीसरा लेवल पे 210 करना है, ठीक है। लेकिन 15 अक्टूबर तक जो भी लोग पहले लेवल पे 25, सेकंड लेवल पे 60 और थर्ड लेवल पे 210 कर लेते हैं, ये तीनों चीज जैसे फिलअप कर लेते हो तुरंत आपके अकाउंट में वहां तक आने की जरूरत नहीं आपको, उससे पहले आपको 25 लाख का कॉइन आपके अकाउंट में आ जाएगा। वो भी डैडी जी रेडी करके रख दिए हैं। ओवर टू डैडी। डैडी ओवर टू यू। डैडी हेलो डैडी। వింటున్నానండి. ఓకే, రోబోటిక్ డాడీ తాలూకుది రేపు మీకు ఆ రిఫరల్ రావడం, రేపే మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోవడం అన్ని జరిగిపోతాయి. రేపు మధ్యాహ్నం అంటే 2 గంటల కల్లా నేను రెడీ చేస్తాను. ఇవాళలాగా లేట్ అవ్వదు, 1 గంట 1 నిమిషం కూడా అదులు దాటకుండా మీకు ఇచ్చేస్తాను. సో ఐఎస్డిటి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరి దగ్గర ఐఎస్డిటి ఉన్నదని చెప్పేసి ఒక యూట్యూబ్ లో గాని గ్రూపుల్లో గాని మీకు సంబంధం లేని వ్యక్తుల దగ్గర మీరు కొని మోసపోకండి. ఎందుకంటే వాళ్ళు ఆ తర్వాత ఫోన్ ఎత్తపోయినా, ఆ తర్వాత మీకు కరెన్సీ ఇవ్వకపోయినా ఇబ్బంది అవుతుంది. రెండోది, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఆడు తెలిసినోడు అవుతాడు అవతలవాడు, కానీ వాడు ఎవరి దగ్గర తెస్తున్నాడో వాళ్ళు తెలియపోవచ్చు, అప్పుడు నా డబ్బులు కూడా పోయాయని చెప్తారు. అందుకని చాలా జాగ్రత్తగా ఎప్పుడు మన దగ్గర ఉన్న కరెన్సీని, అంటే మన క్యాష్ ని పాడవకుండా జాగ్రత్త చూసుకోండి. కొద్దిగా ఒక 2-3 రోజుల్లోనే మీ అందరికీ వచ్చే కమిషన్స్ ఏవైతే ఉంటాయో రోబోటిక్ డాడీలో కానీ లెవర్ ఇన్కమ్ లో కానీ మీకు వచ్చే కమిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కమిషన్స్ అన్ని కూడాను మీలో మీరు కేవైరెట్ లోను అమ్ముకోవచ్చు, ట్రాన్స్ఫర్ లోను, బిఎంబి వగైరా ఏం ఖర్చు ఉండదు. మీలో మీరే ఒకరికొకరు అమ్ముకోవచ్చు. అంతా తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్ పర్సన్ చూసుకొని అందులో కొనుక్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు రేపు మనం జాయినింగ్ టైంకి ఈ యుఎస్డిటిని మీరు కొనిపెట్టుకొని ఉంచుకున్నట్లయితే మనం రేపటి నుంచి స్టార్ట్ చేసేద్దాం, కుమ్మేద్దాం, వరల్డ్ వైడ్ గా మనం వెళ్ళిపోదాం. చెప్పే డాడీ. दोस्तों डैडी जी का कहना है, कल हमारा रोबोटिक सिस्टम, रोबोटिक ऑटोपोल डाडी रोबोटिक ऑटोपोल सिस्टम स्टार्ट हो रहा है कल से, ठीक है। कल 2 बजे से पहले दे देंगे, डैडी जी बोल रहे हैं 2 बजे से पहले दे देंगे। उसके लिए आप सभी को डैडी जी बोल रहे हैं कि यूएसडीटी किसी से भी आप लेना मत, ठीक है। किससे लोगे, जिसको आप जानते हो तो उससे लीजिए, और जिसको अभी क्या होता है कुछ जगह पे क्या होता है आप मेरे को जानते हो, ठीक है, लेकिन मैं किसी से लाता हूँ उसको मैं नहीं जानता हूँ, तो क्या होगा कि वो बंदा उसको नहीं दिया
तो यहाँ पे आपका और मेरा रिलेशन खराब होगा। इसलिए डैडी जी बोल रहे हैं आप सही ढंग से आपके पास होगा तो ही आप करना, नहीं तो किसी से आप खरीद के कर सकते हो, तो विश्वास करके करना। तो इस बेसिस पे आपको ADT लेना है। और डैडी जी बोल रहे हैं कि ज़्यादा नहीं, 2-3 दिन के अंदर हमारे यहाँ पे जो इनकम आएगा ना रोबोटिक सिस्टम से, हमारा ऑटोपुल लेवल इनकम आ सकता है, लेवल इनकम भी आ सकता है आपका, ऑटोपुल से भी आपको इनकम आएगा। जितना भी आपको इनकम आएगा वो सारा चीज़ USDT में होगा। तो तभी क्या होगा कि के वैलेट से के वैलेट में आप ट्रांसफर कर सकते हो, वहाँ पे आपको कुछ चार्जेस नहीं लगेगा। तो उस टाइम पे भी आप ज्वाइनिंग वगैरह कर सकते हैं। इसके लिए किसी को भी पैसा देके आपका मनी को खराब मत कीजिए, रिलेशन को खराब मत कीजिए। USDT आपके पास में है तो ज्वाइनिंग कीजिए। हाँ ठीक है, नहीं होगा तो पहले से लेके रखिए और कल से शुरुआत होते ही ज्वाइनिंग कीजिए। लेकिन गलत तरीके से किसी को पैसे देके फंस मत जाना, ठीक है। उसको दे दिए, उसको आप जानते नहीं है तो ये प्रॉब्लम हो सकता है आपको। इसके लिए डैडी जी पहले से आप लोग को बता रहे हैं कि आप जो भी USDT वगैरह लेते हो तो जानते हो जिसको उससे लेना, ठीक है। तो ये जानकारी डैडी जी अभी बता रहे थे आप सभी को, क्योंकि 2-3 दिन के अंदर हमारे पास सभी लोग के पास USDT आना चालू हो जाएगा। जब वो जाएगा तो ऑटोमेटिक एक दूसरे को ट्रांसफर करके आप लोग के वैलेट से के वैलेट आप सभी को जानते हो तो वो ऑटोमेटिक आपके पास आ जाएगा, आप उसको कैश दे सकते हो। ओवर टू डैडी। ఓకే, 2 విషయాలు ఇంకా. ఒకటి, మన కాయిన్ ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళడానికి కావాల్సిన రూట్స్ అన్ని మీకు కనబడుతున్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు నేను చేసే ఈ ప్లాన్స్ అన్ని ఇంతకు మించి చేసి రెడీగా ఉంచాను. ఎప్పటికప్పుడు చెప్తాను. రెండవది, మన కాయిన్ రేటు ఎలా పెరుగుతుందో మీరు చూస్తారు. ఒక అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రకాల ప్రాజెక్టులతోటి ఒక క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో ఎవ్వరు లాంచ్ చేయలేరు. ఎక్స్చేంజ్ మనదే, వ్యాలెట్ మనదే, అన్ని మనవే, కాయిన్స్ మనవే. క్రౌడ్ ని అంటే ఈ కమ్యూనిటీ కూడా మనమే తీసుకొస్తున్నాం. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అన్ని అద్భుతంగా ముందుకు సాగిపోతాయి. నెక్స్ట్, రేటు పెరుగుకుంటూ వెళ్తాయి. రెండవది, ఈ నెలలోనే మన కే వ్యాలెట్ ద్వారా BCD కాయిన్ స్వాపింగ్ ఇస్తున్నాను. అందుకే ఈ వ్యాలెట్ ని జాగ్రత్తగా మీరు ఎంత ఎక్కువ మంది చేసుకుంటే అంత మంచిది. BCD ని ఇందులో స్వాప్ ఇస్తున్నాను. D కాయిన్ తో స్వాప్ అవుతుంది. ఆ స్వాప్ కూడా ఇప్పుడు BCD ఎలాగైతే స్వాప్ అవుతుందో, BCD తో మన D కాయిన్ ఎలాగే స్వాప్ అవుతుందో, KBC తో కూడా అలాగే స్వాప్ కి ఈ నెల ఇస్తున్నాను. BCD తో నేను KBCని కూడా స్వాప్ ఇస్తున్నాను. ఇప్పటికే నన్ను రోజు అడుగుతున్నాను, రివర్ కూడా అడిగారు, డాడీ నాకు ఇంకేం అవసరం లేదు, నేను ఇంకెక్కడ అమ్మను, నాకు స్వాప్ చేసి ఉంది, నాకు ఇస్తావా ఇవ్వవా? కొంచెం గట్టిగానే అడగట్లేండి. సో ఓకే, అది కూడా ఇచ్చేసిన డాడీ, నీకు చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు చెప్పాను. సో మీరు మన కే వ్యాలెట్ లోనే స్వాప్ చేసుకోవచ్చు. అది ఏ రేషియోలో ఇస్తాననేది నేను ఇచ్చే ముందు చెప్తాను. ఓవర్ టు హిందీ. డాడీ ఒకటి ఏంటంటే KBCD కాయిన్ కి మనం స్వాప్ కి ఇస్తాం. KBCD కాదు, D కాయిన్ కి KBC, D కాయిన్ కి KBC. ఓకే KBC ఓకే D కాయిన్ BCD తో D కాయిన్ అనేది క్యూ లైవ్ లో అవుతుంది. ఓకే డాడీ, ఓకే చెప్పిస్తాను. ఓకే థ్యాంక్ యూ. లో KBC D కాయిన్ అవుతుంది. ओके डैडी, ओके। दोस्तों, डैडी जी का कहना है कि हमारा जो कॉइन को रेट को बढ़ाने के लिए आप सभी को पता होगा बहुत सारा कंपनी होगा, लेकिन हमारा कंपनी का रूट मैप आपको पता चलता होगा, थोड़ा बहुत आपको आ गया होगा कि हमारा रूट मैप कैसे चल रहा है। उसके साथ डैडी जी बोल रहे हैं मेरे पास बहुत सारा प्लान है, वो सारा प्लान एक एक प्लान एक एक जगह पे मैं बताता जाऊंगा, उसके हिसाब से आपको पता चलेगा कैसा हो रहा है। और आपका कॉइन को वर्ल्ड में नंबर 1 बनाना है, ठीक है, उसके ऊपर मैं प्लानिंग सब कर रहा हूँ। लेकिन इस महीने इस महीने ही डैडी जी बोल रहे हैं के वैलेट के अंदर आपको KBC कॉइन आपको पता है पहले हमारे पास था, उस KBC कॉइन को सेव करके आप D कॉइन में ले सकते हैं। दोस्तों, अभी BCD कॉइन को सेव करके आप ले रहे हैं D कॉइन में, ऐसे ही KBC कॉइन को भी सेव करके आप कहां पे ले सकते हैं? D कॉइन में ले सकते हैं दोस्तों। तो ये फैसिलिटी भी डैडी जी इसी महीना और के वैलेट के अंदर दे रहे हैं दोस्तों। थैंक यू। ओवर टू डैडी। डैडी ओवर टू यू।
వస్తున్నాను మ్యూట్ లో పెట్టాను. సో ఈ నెలలోనే మీకు కేబిసి స్వాపింగ్, క్యూసిసి లిస్టింగ్ అంటే ట్రేడింగ్ అవుతుంది. మన డిక్యూ ఫేజ్ 1 మన ఎక్స్చేంజ్ తాలూకా ఓపెనింగ్ కూడా జరుగుతుంది. సో మనం రేపు డాడీ రోబోటిక్ ప్లాన్ ని ఎవరైతే చేసుకుంటారో ఎలాగైతే మీరు ప్లాన్ చేసుకోండి, ఎంత మంది అయినా ఎన్ని సార్లైనా చేయొచ్చు. మెయిల్ మాత్రమే ఇక్కడ కంపల్సరీ, అది గుర్తుపెట్టుకోండి. దానికి కూడా మెయిల్ మాత్రమే కంపల్సరీ. ప్రతి ఐడి మీరు డమ్మీ చేసినా సరే నేను ఒరిజినల్ చేస్తాను. మీరు డమ్మీ చేసినా సరే 100 ఏళ్ళు దానికి జీవం పోస్తాను. 100 ఏళ్ళు మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటది. ఎందుకంటే దాంట్లో మైనింగ్ ఇన్కమ్ ఉంటది, దాంట్లో రిఫరల్ ఇన్కమ్ ఉంటది, దాంట్లో చిట్టి రోబో ఇన్కమ్ ఉంటది, దాంట్లో రోబోటిక్ ఇన్కమ్ ఉంటది. ఇవన్నీ తరచూ మీకు కంటిన్యూషన్ వస్తూనే ఉంటాయి. ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ డాడీస్. చెప్పియమ్మా. दोस्तों डैडी जी का कहना है कि हमारा जो था, डैडी जी बोल रहे हैं कल से, मतलब इसी महीने में ही हमारा एक तो के वैलेट से आप केबीसी कॉइन को भी, केबीसी कॉइन को स्वैप करके हम डी कॉइन ले सकते हैं। उसके साथ साथ क्यूसीसी ट्रेडिंग भी चालू हो जाएगा। हमारा क्यूसीसी कॉइन जो ट्रेडिंग इसी महीने में चालू हो जाएगा और इसी महीने में डीक्यू एक्सचेंज का फेस 1 भी ओपन होने वाला है। तो उसके साथ साथ डैडी जी बोल रहे हैं कि आप रोबोटिक सिस्टम के अंदर आके रोबोटिक डैडी और ऑटोपोल रोबोटिक सिस्टम के अंदर आप आके ज्वाइनिंग कर लेते हैं और इसके अंदर आप कोई कितना भी आइडिया आप ओपन कर सकते हो। ठीक है, आपके नाम से कितना भी आइडिया ओपन कर सकते हो, लेकिन सभी के लिए ओनली मैंडेटरी क्या है, ईमेल। ठीक है, जितना भी ईमेल होगा उससे आप कर सकते हो। आप यहाँ पे डमी आईडी भी लगा सकते हो, लेकिन ईमेल से ही करना पड़ेगा। लेकिन वो सारा डमी आईडी को भी डैडी जी बोल रहे हैं मैं लीगल कर दूंगा, उसमें कोई टेंशन लेने की जरूरत नहीं आपको। लेकिन दोस्तों यहाँ पे कितना इनकम आने वाला है, ऑटोपोल इनकम आने वाला है यहाँ पे। ठीक है, और उसके बाद लेवल इनकम भी आने वाला है, आपको माइनिंग भी मिलने वाला है, ये सारा चीज आपको यहाँ पे मिलने वाला है। तो ज्यादा से ज्यादा लोग को बोल के जो भी करना चाहते हैं उन सभी को आप इसके अंदर लेके आ सकते हैं और आपका इनकम को आप ज्यादा से ज्यादा बढ़ा सकते हैं। ओवर टू डैडी। ఓకే డాడీ, రేపు మనం డాడీ రోబోట్ ఇచ్చేస్తున్నాం. మనకి ఇన్కమ్స్ ఎన్నో చూడండి. మన కిబోలో ఐఎస్డిటిని అంటే కూపన్స్ వాడుకుంటే ఐఎస్డిటి వస్తుంది, కాయిన్ స్వాప్ చేసుకుంటున్నాం. క్యూ లైఫ్ లో రెఫరల్ ఇన్కమ్ వస్తుంది, ఎంపీపీ ఇన్కమ్ వస్తుంది, ఐఎస్డిటి హైలో వస్తుంది. అలాగే ఇప్పుడు రోబోటిక్ దీంట్లో కూడా 2 రకాల ఐఎన్ఆర్, నేను చెప్పినవన్నీ కూడా 2 రకాల లెవెల్ ఇన్కమ్ లోను ప్లస్ డాడీ రోబోటిక్ లోను ఐఎన్ఆర్ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఐఎన్ఆర్ కాదు, ఇన్కమే ఐఎస్డిటీలో వస్తుంది. ఇన్ని రకాల ఇన్కమ్స్ ని ప్రవేశపెడుతున్న ఇంకా ఎన్నో రకాలు మీకు రావాల్సి ఉంటది. అయితే డిసెంబర్ తర్వాత మీకు ఎటువంటి కొత్తగా రిఫరల్స్ ఏమి ఉండవు. ఈ లోపు నుండి అన్ని ఉంటాయి అనమాట. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం వెళ్తున్నాం, ఆ దేశాల్లో ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే, అద్భుతంగా మీరు మన కంపెనీని తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. రేపు 2 గంటలకల్లా మీ చేతుల్లో రిఫరల్ వీడియో మీ చేతుల్లో ఉంటది. కుమ్మేయండి అంతే. 500 పూర్తి కంప్లీట్ చేస్తారు, మళ్ళీ 500 వచ్చింది. లవ్ యూ డాడీస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. జై హింద్. थैंक यू डैडी। दोस्तों जय हिंद जय हिंद। दोस्तों डैडी जी का कहना है कि कल से हमारा रोबोटिक सिस्टम का जो रेफरल लिंक आने वाला है उसको सभी लोग बहुत अच्छे तरह से लीजिए। और डैडी जी बोल रहे हैं कि सभी लोग आप लोग सपोर्ट कर रहे हैं और आज 500 लोग भी आए थे इसके अंदर, तो उन सभी को लव यू बोल रहे हैं डैडी जी। और सबको जय हिंद भी बोले। और सब फिर से कल हमारा ऑटोपोल सिस्टम आने वाला है, तो उसके अंदर बहुत सारा इनकम आने वाला है। आप सभी को पता है बहुत सारी इनकम कंपनी दे रही है अभी आपको, जैसे क्यू लाइफ में अंदर भी आपको इनकम मिल रहा है, उसके बाद हम एमपीपी में भी इनकम ले रहे हैं, उसके बाद रोबोटिक सिस्टम में आपको लेवल इनकम भी मिल रहा है और उसके साथ साथ आपको ऑटोपोल इनकम भी मिल रहा है और आईएडीटी भी आप लोग को इकट्ठा कर रहे हो और उसके साथ साथ यूएडीटी भी आपको ले रहे हैं, मिल रहा है। तो ये सारा चीज डैडी जी बता रहे हैं कि ये सारा चीज आप वर्ल्ड वाइड आप कर सकते हैं, क्योंकि यूएडीटी हमारा आना चालू हो चुका है। और डैडी जी बोल रहे हैं दिसंबर महीने के बाद कोई भी रेफरल आपके पास रहेगा नहीं, कोई भी रेफरल आपको कंपनी देने वाली नहीं है दोस्तों। तो इस चीज को ध्यान रखते हुए ज्यादा से ज्यादा लोग को इसके अंदर रोबोटिक सिस्टम में लेकर आइए। थैंक यू। ओवर टू डैडी।
ఓకే, అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, చాలా బాగా చెప్పిండారు నరసింహరావు సార్. థ్యాంక్ యూ. थैंक यू राजकुमार सर, थैंक यू, थैंक यू। థ్యాంక్ యూ సార్, दोस्तों థ్యాంక్ యూ వెరీ मच। थैंक यू दोस्तों, डैडी जी जा चुके हैं अभी सभी को। अभी मीटिंग हमारा ख़त्म हो चुका है। फिर आप कल सुबह के लिए वेट कीजिए। जैसे हमारा ये रोबोटिक ऑटोपोल सिस्टम का हमारा रेफरल लिंक आ जाएगा, उस वहाँ से फिर सभी को काम करना शुरू करना है दोस्तों। थैंक यू। सर होस्ट ఎవరో బంద్ చేసేయండి మీటింగ్కి। सर मीटिंग बंद చేసేయండి। ఓకే, గుడ్ నైట్। गुड नाइट, गुड नाइट दोस्तों। मीटिंग से आप लोग लेफ्ट हो भी हो सकते हैं और मीटिंग भी जो भी होस्ट है डैडी सर ఎవరో హోస్ట్లో ఉన్నారో అతనికి